వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్గా పొటాటో బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. చల్లటి ఈ వాతావరణంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా సింపుల్గా ఒక స్నాక్ అనేది కనుక చేసి పెట్టి సాస్తో సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ అయితే తీసుకొని ఉడికించుకున్న బంగాళదుంపను అనేది ఒక కప్ అనేది తీసుకున్నానండి. దీన్ని బాగా స్మాష్ చేసి ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకొని, అలాగే ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం దీన్ని మొత్తము ఒక ముద్దలాగా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకుందాం కదండి. ఇప్పుడు దీంట్లోనే మనము చేతికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, దీంట్లో చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకొని ఇలా బాల్స్గా అయితే ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. మిగతా వాటిని కూడా నేను ఇదే విధంగా సేమ్ బాల్స్గా అయితే ప్రిపేర్ చేసి అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే వీటిని పక్కనైతే పెట్టేసుకుందామండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన గొంతు పొంగనాలు ప్యాన్ పెట్టుకొని, దాంట్లోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అయితే కొంచెంగా యాడ్ చేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని, మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకొని, ఇంకో వైపు అనేది ఇలా టర్న్ చేసుకోవాలండి. ఒకవైపు వేగిపోయాక ఇంకో వైపు ఇలా టర్న్ చేసుకున్నాక, ఇంకో వైపు కూడా మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా వేయించుకొని, ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన పొటాటో బాల్స్ అనేది ప్రిపేర్ అయిపోయాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా చిటికలో చేసే ఈ సింపుల్ స్నాక్ని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.